నమస్కారం వార్తలోకి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు నగిరి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపిన నగరి కాంగ్రెస్ నాయకులు తిరుపతిలో కదం తొక్కిన అంగన్వాడీలు తమపై చట్టాన్ని ప్రయోగించడాన్ని నిరసిస్తూ తమను అరెస్టు చేయాలని డిమాండ్ నగరపాలక సంస్థ కార్యాలయాన్ని ముట్టడించిన టీడీపీ జనసేన దొంగ ఓట్లను వెంటనే తొలగించాలని నినాదాలు ఓటర్ కార్డుకు ఆధార్ కార్డును అనుసంధానం చేయాలని డిమాండ్ చంద్రగిరి నియోజకవర్గంలో 1,00,000 దొంగ ఓట్లు ఉన్నాయని అసత్య ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు కనీస అవగాహన లేకుండా ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు పేర్కొన్న చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. వార్తల్లోని వివరాలు నగిరి మున్సిపల్ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికుల సమ్మెకు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పీసీసీ ప్రధాన కార్యదర్శి బాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశుద్ధ్య కార్మికుల సమ్మె వల్ల స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పోయి అపరిశుభ్రత ఆంధ్రప్రదేశ్ గా తయారైందన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే వాళ్ళని పిలిపించి వాళ్ళ న్యాయమైన కోరికలను పరిష్కరించి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం వాళ్లకు రావాల్సిన వేతనాలు, ఉద్యోగ భద్రత మరియు వాళ్ళకి ఇతర సౌకర్యాలు కలగజేసి అపరిశుభ్రత ఆంధ్రప్రదేశ్ నుంచి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలని ఆయన డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యులు, మాజీ మున్సిపల్ చైర్మన్ భానుమూర్తి, పీసీసీ సభ్యులు నట్టరాజ మొదలియార్, డీసీసీ సెక్రటరీలు ఢిల్లీ దేశయ్య, చిరంజీవి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏమైతే చట్టంలో ఉందో దాన్ని పొందుపరిచి ఆ ప్రకారం మాకు 26,000 చిల్లర శాలరీ వర్తిస్తున్నది. ఆ శాలరీని మాకు ఇవ్వాలి. మాకు మా తరఫున ఏదైనా జరిగితే మా కుటుంబానికి ఈఎస్సీ హాస్పిటల్ వర్తించాలి. పిఎఫ్ పట్టాలి. వాళ్ళు వృద్ధులు వృద్ధాపులు అయిన తర్వాత వాళ్ళకి ఒక తోడుగా ఉండాలంటే వాళ్ళకి పిఎఫ్ ఈఎస్సీ కూడా ఉండాలి అని కోరికతో 7 రోజులుగా పోరాటం చేస్తున్న ప్రతి ఒక్క కార్మికులకి నా హృదయపూర్వక నమస్కారాన్ని. ఈ మున్సిపాలిటీలో ఉన్న ప్రతి ఒక్క వర్కర్లో దాదాపు 3/4 మేము పెట్టిన వర్కర్లే. మిమ్మల్ని చూసినప్పుడు మాకు చాలా బాధ అనిపిస్తుంది. మేము మీ దగ్గర ఖచ్చితంగా పని తీసుకున్నా మీ దగ్గర సోదర భావంతో మేము మెలిగినాము. సోదరంగా మీ దేవుడు మిమ్మల్ని ఆదుకోవాలని ఆ రోజు ఆదుకున్నాము. ఇంకా కూడా 17 మందికి విరోధం చేస్తూ ఒక్కరిని కూడా నిలిపేసుకున్నారు. ఆ విషయం కూడా నాకు తెలుసు. మనం ఏ రోజైతే మనం కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల పాలనలో మనకు 5 ఏళ్ళ మున్సిపాలిటీ మనం ఉంటే ఆ రోజుల్లో మీకు పెట్టిన శాలరీ ఎంత, ఈ రోజు 10 ఏళ్ళు 5 ఏళ్ళు తెలుగుదేశం 5 ఏళ్ళు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉంది. ఈ 10 ఏళ్ళలో మీ శాలరీ ఎంత ఒక్కసారి మీరు లెక్క పెట్టుకున్నారంటే మీరు ఎంత ఘోరమైన పరిస్థితిలో మనం వాళ్ళు పనిచేస్తున్నాము. ఈ ప్రభుత్వం ఏ విధంగా నాటకాలు ఆడుతున్నదని కూడా మీరు ఆలోచించుకోవాలి. తిరుపతిలో అంగన్వాడీలు కదం తొక్కారు. తమపై చట్టాన్ని ప్రయోగించడాన్ని నిరసిస్తూ ఈరోజు జైలు బరో కార్యక్రమం నిర్వహించారు. సుమారు 250 మందికి పైగా అంగన్వాడీలు తిరుపతి పాత మున్సిపల్ కార్యాలయం వద్ద నుంచి ర్యాలీగా 4 కాళ్ల మండపం, గాంధీ రోడ్డు, రైల్వే స్టేషన్ మీదుగా తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ ఆవరణలో బైఠాయించారు. తమను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం అమలు చేయటంలో విఫలమైన జగన్మోహన్ రెడ్డి తగిన బుద్ధి చెబుతామన్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ రోజు 29వ రోజు అయినప్పటికీ ఈ రోజు చాలా ఇప్పటిదాకా మేము చాలా సామరస్యంగా సమ్మెని కొనసాగిస్తూ వచ్చాం. కానీ ఈ రోజు సజ్జల రామకృష్ణ కావచ్చు, అదేవిధంగా బొత్స సత్యనారాయణ కావచ్చు, రకరకాల వైసీపీ నాయకులందరూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అంగన్వాడీ వర్కర్లకు ఇచ్చింది 1000 రూపాయలు మాత్రమే. ఈ రోజు 48 సంవత్సరాలుగా అంగన్వాడీలు ఏ గవర్నమెంట్ గవర్నమెంట్కి ఊడిగం చేస్తున్నది. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం ఎస్మా చట్టం తీసుకొచ్చి జీవో నెంబర్ 2 తీసుకొచ్చి అంగన్వాడీలని నిర్వీర్యం చేయాలని చూస్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో అంగన్వాడీలు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ఈ అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులు కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈరోజు జైలుకు పోవడానికైనా సిద్ధంగా ఉన్నారు. ఇంటికైతే ఖచ్చితంగా పోవనలేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు నిర్బంధాన్ని విపరీతంగా పెంచేసింది. ఎస్మాను సైతం ప్రయోగించి అంగన్వాడీల జీవితాలతో చెలగాటమాడాలని ప్రయత్నం చేస్తూ ఉంది. ఆఖరికి మహిళలు 1,00,000 మంది వీధుల్లోకి వస్తే మహిళలు నా అక్క చెల్లెళ్ళు వాళ్ళు ఇంత అంత అని చెప్పి మాట్లాడి ముఖ్యమంత్రి ఏమైనా కనీసమైనటువంటి బాధ్యత ఉందా? ఈ ముఖ్యమంత్రికి ఏమాత్రం అన్యాయమైనటువంటి పద్ధతుల్లో ముఖ్యమంత్రి వ్యవహార శైలి ఉంది. ఈ ప్రభుత్వం కూడా
వాళ్ళకి అంగన్వాడీలకి వేతనాలు పెంచలేము, ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఇంకో ప్రభుత్వం వస్తే పెంచుతుందంట, వీళ్ళే అధికారంలోకి వస్తారన్నట్టుగా ఏదో శిలాశాసనం చేసుకొని చేస్తున్నారు. ఇది ఈ రోజు పెంచిన వాళ్ళు రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం పెంచుతారు? ఈ రకమైనటువంటి ఒక అడ్డగోలు వాదనలు చేస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా బెదిరింపులకు పాల్పడుతున్నాడు. అంటే ఎంతమందిని ఎన్ని రోజులు ఈ రకంగా బెదిరింపులకి గురి చేస్తావు? ఏమాత్రం సంశయం లేదు, సందేహం లేదు, పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి ఈరోజు పోరాడుతున్నటువంటి అంగన్వాడీలకి, మున్సిపాలిటీలకి, ఎస్ఎస్ఏ వాళ్ళకి అందరికీ మద్దతుగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జైలు భరో కార్యక్రమం జరుగుతూ ఉంది. నువ్వేంది మమ్మల్ని అరెస్ట్ చేసి నువ్వేది చేసేది ఏంది? మేమే జైళ్ళను నింపేస్తాం, లక్షలాది మంది కార్మికులు, ప్రజలు వీళ్ళకి మద్దతుగా అరెస్ట్ అవుతామని చెప్పి మేము ప్రకటించి ఈరోజు జైలు భరో కార్యక్రమాన్ని చేపట్టాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం బాధ్యత రాహిత్యంగా ఉండకుండా కనీసం వాళ్ళు అడుగుతున్నటువంటి న్యాయమైన సమస్యలు, వేతనాల పెంపుదల గురించి కనీసం ఆలోచించి సమస్య పరిష్కారం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నగరపాలక సంస్థ కార్యాలయాన్ని తిరుపతి టీడీపీ, జనసేన నాయకులు ముట్టడించారు. దొంగ ఓట్లను వెంటనే తొలగించాలని నినాదాలు చేశారు. ఓటర్ కార్డుకు ఆధార్ కార్డును అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు. 2019 నుంచే దొంగ ఓట్లు నమోదు ప్రారంభమైందన్నారు. వైసీపీ నేతలే దొంగ ఓట్లను నమోదు చేయిస్తున్నారని పేర్కొన్నారు. నగరంలో 20,000కు పైగా దొంగ ఓట్లు ఉన్నాయని, కేంద్ర ఎన్నికల సంఘం దొంగ ఓట్లపై వెంటనే దృష్టి పెట్టాలన్నారు. దొంగ ఓట్లతో వచ్చే ఎన్నికల్లో గెలవాలని వైసీపీ ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ చేయబోతున్నాం, కోర్టుకు కూడా పోబోతున్నాం. మా దగ్గర కరెక్ట్ అయినటువంటి డేటా అంతా కూడా కలెక్ట్ చేస్తున్నాం. కాబట్టి మేము కోరేది కనీసం ఎలక్షన్ కమిషన్ ఇప్పటికైనా కూడా స్టేట్ కానివ్వండి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కానివ్వండి, తిరుపతి నగరంలో నుంచే ప్రారంభించాలి. రేపు జరగబోయేటువంటి 2024 ఎలక్షన్లో ఒక ధర్మ యుద్ధం జరగాలి. సత్యమేవ జయతే అనే నిదానం, నిజమే గెలవాలనే నినాదంతో ఎలక్షన్లకు ముందుకెళ్లాలంటే ఆధార్ కార్డును ఓటర్ కార్డుతో అనుసంధానం చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రమంతా మీరు ఇప్పటికిప్పుడు చేయలేకపోయినా కనీసం తిరుపతిలో అయినా మీరు ప్రయోగాత్మకంగా ఆ దేవుని సన్నిధిలో మీరు ధర్మయుద్ధం చేయండి అని మేము ఎలక్షన్ కమిషన్ కానివ్వండి, ఆఫీసర్స్ని కానివ్వండి డిమాండ్ చేస్తున్నాం. ధన్యవాదాలు. ఓట్ల దొంగలు పడ్డారు, దాన్ని కాపాడి ఆ ఓట్ల దొంగలు ఏదైతే చేర్పించారో ఆ ఓటర్లన్నింటినీ కూడా తొలగించాలని తెలుగుదేశం పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నిన్న చూస్తే చిత్తూరు పార్లమెంట్కి సంబంధించి అధ్యక్షులు నాని గారు అమరనిరాహార దీక్ష చేస్తూ ఉంటే ఏ విధంగా ఆడ కవ్వింపు చర్యలకు పోయి ఏ విధంగా ఓటర్లు తొలగించమంటే దొంగ ఓట్లు తొలగిస్తామని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. ఈ విధంగా కవ్వింపు చర్యలు ఇక్కడ తిరుపతిలో చూస్తే ప్రతి డివిజన్లో కూడా 100 ఓట్ల పైన సుమారు 40,000 ఓట్లని, దొంగ ఓట్లని, డూప్లికేట్ ఓట్లని తిరుపతి శాసనసభ నియోజకవర్గంలో చేర్చారు. వాటన్నిటిని కూడా తొలగించాలని పదే విజ్ఞప్తి చేసినా ఇంతవరకు చర్యలు లేవు. ఈరోజు ఏదైతే ఐడి కార్డులు పోస్టల్ ద్వారా వేలాది ఐడి కార్డులు పంపిణీ చేశారు, కానీ దాంట్లో 10% కూడా హౌసెస్ లేవు. 90% ఉన్న ఐడి కార్డులు ఎవరి చేతిలో ఉన్నాయి? ఆ ఐడి కార్డులు, దొంగ ఐడి కార్డులు అంతా ఎవరి చేతికి వెళ్ళాలో ఇప్పుడు అధికారులకు సమాధానం చెప్పాలని తెలుగుదేశం పార్టీ పరంగా కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎవరి యాప్లో కన్నా మనము నమోదు చేసుకుంటే ఒక లెటర్ వస్తుంది, కానీ ఇక్కడ వీళ్ళకి ఇష్టం వచ్చినటువంటి లెటర్లు ఏ అని, సి అని, ఇటువంటి లెటర్స్తో కూడా దొంగ ఓట్లు నమోదైన దాఖలాలు ఉన్నాయి. అవి ఆల్రెడీ మేము రిప్రజెంటేషన్ చేయడం జరిగింది, ఇక్కడ డీసీ గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఖచ్చితంగా వీటి మీద గొడ్డలు పెట్టుగా జనసేన, టీడీపీ పోరాడతాం. ప్రతి విషయానికి పొద్దున లేస్తే సాయంత్రం వరకు మ్యాండేటరీ అయినటువంటి ఆధార్ కార్డు ఈరోజు రాష్ట్ర దశ మార్చగలిగే ఓటుకెందుకు సమన్వయం చేయలేకపోతున్నారు? కేవలం ఈ దొంగ ఓట్ల దిశగా ముందుకెళ్ళాలి అన్న ధీమాతోనే వాళ్ళు ఇది కూడా అమలు చేయలేకపోతున్నారు. ఖచ్చితంగా తిరుపతి నుంచే ఈ దొంగ ఓట్లను మేము ఖండిస్తూ ఖచ్చితంగా పునాది వేస్తాము. ఈరోజు ఒక మంచి భవిష్యత్తుకి, రాష్ట్ర భవిష్యత్తుకి నాంది బలకడానికి 2024లో ప్రభుత్వం స్థాపించబోతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. చంద్రగిరి నియోజకవర్గంలో 1,00,000 దొంగ ఓట్లు ఉన్నాయని చంద్రబాబు నాయుడు అసత్య ఆరోపణలు చేస్తున్నారని చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేర్కొన్నారు. కనీస అవగాహన లేకుండా చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో 2,91,734 ఓట్లు ఉన్నాయి. 2024 సంవత్సరానికి 3,08,672 ఓట్లు నమోదయ్యాయి. 5 సంవత్సరాల్లో 16,000 దొంగ ఓట్లు మాత్రమే నమోదయ్యాయి. టీడీపీ హయాంలోనే దొంగ ఓట్లు నమోదు చేశారు. నిన్న ఆర్జీఓ కార్యాలయం వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమ కార్యకర్తలనే పోలీసులు అరెస్టు చేశారని అన్నారు. టీడీపీ ఆమరణ నిరాహార దీక్షను భగ్నం చేయాల్సిన అవసరం మాకు లేదని తెలిపారు. టీడీపీ నాయకులే తమ కార్యకర్తలను రెచ్చగొట్టారని అన్నారు. దొంగ ఓట్లు తొలగించాలని ఎన్నికల సంఘానికి లేఖ రాశారని తెలిపారు.
టీడీపీ హయాంలో దొంగ ఓట్ల వ్యవహారంపై ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటానని, తాజాగా తిరుపతి రూరల్లోనే 10,000 ఓట్లు నమోదయ్యాయని తెలిపారు. దొంగ ఓట్లను మేమెక్కడా నమోదు చేయించలేదని పేర్కొన్నారు. 2023 సెప్టెంబర్లో ఒక 3 నుంచి 4 రోజులు టైంలో 14,400 ఫామ్ 7లు అంటే ఇక్కడ ఓట్లు డిలీట్ చేయాలని చెప్పి ఒక దొంగ పేర్లతో ఎవరో ఒక స్వీడన్లో ఉంటారు, అమెరికాలో ఉంటారు, ఆస్ట్రేలియాలో ఉంటారు, చిత్తూరులో ఉంటారు, లేకపోతే బెంగళూరులో ఉంటారు. వాళ్ళ పేర్లంతా పెట్టుకొని ఒక 50 పేర్లు పెట్టుకొని సుమారు 14,000 ఓట్లు డిలీట్ చేయమని చెప్పి వాళ్ళు ఫామ్ 7 అఫీషియల్గా అప్లై చేయడం జరిగింది. అప్లై చేయడంతో పాటు మేమే అప్లై చేశామని చెప్పి అధికారులకు అందరికి కూడా ధైర్యంగా వెళ్ళి మేము అప్లై చేసాం, మీరు డిలీట్ చేయమని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మేము అదో చాలా బాధ ఉన్నాం. ఎందుకంటే 14,000 ఓట్లు అంటే సుమారు ఒక్కొక్క పంచాయతీకి 140 ఓట్లు, 140 ఓట్లు ఒక పంచాయతీకి మీరు తీసేయాలని చెప్పి మీరు అప్లికేషన్ ఇవ్వడం అంటే దాన్ని ఏమంటారో అది మీరే ఒకసారి ఆలోచించాలి. అది ఒక్కసారి వెరిఫై చేస్తే 90% దాంట్లో ఫేక్ ఉన్నాయి. అంటే 90% మీరు డిలీట్ చేయమని దాంట్లో అన్నీ కూడా మీరు తప్పుడు ఫామ్ 7లు అప్లై చేశారని చెప్పి తేలుతా ఉంది. అధికారులంతా కూడా ప్రతి ఒక్కదాన్ని వెరిఫై చేశారు. ఇవంతా తప్పని కూడా వాళ్ళు ఆ రోజు నిర్ధారించి అన్నీ కూడా పక్కన పెట్టడం జరిగింది. దీని మీద కూడా మేము 6 మండలాల పోలీస్ స్టేషన్స్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా ముఖ్యంగా దళితులు, ఎస్సీలు, అదేవిధంగా క్రిస్టియన్స్, మైనార్టీసు, కొన్ని ఓసీల్లో కొన్ని అప్పర్ క్యాస్ట్ని బేస్ చేసుకొని కులాల వారీగా డిలీట్ చేయాలని చెప్పి కూడా వాళ్ళు ఈ విధంగా ఫామ్ 7లు పెట్టడం జరిగింది. దాని మీద మేము 4-5 సార్లు పోరాటం చేయాలని చెప్పి మేము అధికారులకు కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. నిన్న మేము కూడా 2 గంటలకో 3 గంటలకో వెళ్ళి మేము మా వినతిపత్రం ఇచ్చి అక్కడ కూడా మా నిరసనగా తెలియజేస్తూ ఉంటే తెలియజేసిన ఒక 15-20 నిమిషాల్లో పోలీసులు మమ్మల్ని కూడా అందరినీ కూడా ఇమీడియట్గా వెకేట్ చేయించడం జరిగింది. తర్వాత టీడీపీ వాళ్ళని వెకేట్ చేయించడం జరిగింది. దాన్ని కూడా మా మీద ఆరోపణలు చేస్తే మేమేం చేయాలో ఇంకా పెద్దగా చెప్పాల్సి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వికసిత్ భారత్ కార్యక్రమం తిరుపతి నగరంలోని 50 డివిజన్లో ఘనంగా జరిగింది. మంగళవారం జరిగిన ముగింపు కార్యక్రమంలో వికసిత్ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులను, సిబ్బందిని బీజేపీ నాయకులు ఘనంగా సత్కరించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు మరింత చేయాలని, ఈ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా భగవాన్ బిర్సా ముండా గారి జయంతి నవంబర్ 15న వికసిత్ భారత్ కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమం జనవరి 26తో ముగియనుంది. అందులో భాగంగా తిరుపతి నగరంలో డిసెంబర్ 13న ఈ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రతిరోజు బీజేపీ నాయకులతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు ఇందులో పాల్గొని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించడంతో పాటు అర్హత ఉండి పథకాలు అందలేని వారిని గుర్తించి వారు పథకాలు పొందే విధంగా చర్యలు చేపట్టారు. తిరుపతిలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులతో పాటు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ సైతం పాల్గొన్నారు. 50 డివిజన్లో పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం మంగళవారం ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ రవి, వికసిత్ భారత్ సంకల్ప యాత్ర వాహన సిబ్బంది రెడ్డెప్ప, రంజిత్ కుమార్, రాజేంద్ర, పోస్టల్ సిబ్బంది రంజిత్, రేడియో స్టేషన్ అధికారి సుధాకర్ మోహన్లు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ముని సుబ్రహ్మణ్యం, బీజేపీ అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్ తదితర నాయకులు పాల్గొన్నారు. గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర తిరుపతిలో లాస్ట్ మంత్ డిసెంబర్ 13 నుంచి ఈ రోజు వరకు అన్ని డివిజన్లలో 50 డివిజన్లలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర లబ్ధిదారులతో, కేంద్ర ప్రభుత్వ పథకాలను తీసుకున్న లబ్ధిదారులతో, అలాగే అర్హులైన లబ్ధిదారులతో అందరితో కూడా ఇక్కడ మన మున్సిపాలిటీ నోడల్ ఆఫీసర్ రవి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్కరిని పలకరించి లబ్ధి చేకూర్చిన వాళ్ళతో కూడా మాట్లాడి కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలని తెలియజేయడం అనేది మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి ముఖ్య ఉద్దేశము. అర్హులైన లబ్ధిదారులందరికీ కేంద్ర ప్రభుత్వ పథకాలు అందజేయాలనే ఉద్దేశంతోనే ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర దేశం మొత్తం లాస్ట్ మంత్ నవంబర్ 15th నుంచి బిర్సా ముండా జయంతి గారి నుంచి ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది. దేశం మొత్తం జనవరి 26తో ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఎండ్ అవుతుంది. ఈ యాత్రలో నిజమైన లబ్ధిదారులకి మాత్రమే కేంద్ర ప్రభుత్వ పథకాలు అందజేయబడుతుంది. ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ తిరుపతిలో ఇన్ని రోజులు జరిగిన వికసిత్ భారత్ కార్యక్రమంలో లబ్ధిదారులతో మాట్లాడింది. ఇంకా అర్హులైన లబ్ధిదారులందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ
జై నరేంద్ర మోడీ గారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మున్సిపల్ పారిశుద్ధ్యం, ఇంజనీరింగ్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ కార్మికులు గత 29 రోజులుగా, మున్సిపల్ కార్మికులు గత 7 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిద్రపోయినట్లు నటిస్తూ కార్మిక వర్గాన్ని మోసం చేస్తోందని వామపక్ష నాయకులు తీవ్రంగా విమర్శించారు. సమస్యని పరిష్కరించకపోగా ఎస్మా చట్టాన్ని ఉపయోగించి జీవో నెంబర్ 2 విడుదల చేసి భయభ్రాంతులకు గురి చేయటం దుర్మార్గమన్నారు. ఎస్మా చట్టాన్ని ఎవరు పైన ఉపయోగించాలో తెలియని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర కార్మిక సంఘాల నాయకులను చర్చలకు ఆహ్వానించి సమస్యను పరిష్కరించాలని, లేని పక్షంలో జైలుకెళ్లడానికైనా సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జైలు బరో కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు నాగరాజు, సిఐటియు జిల్లా అధ్యక్షులు వాడ గంగరాజు, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి సురేంద్రనాథ్, ఏఐటీయూసీ నాయకులు గోపీనాథ్, మణి, నాయకులు దాసరి చంద్ర తదితరులు పాల్గొన్నారు. జైలు బరో కార్యక్రమం సందర్భంగా 1 టౌన్ పోలీసులు అరెస్టు చేసి విడుదల చేశారు. నా పోరాటం నా కోసమో నా కుటుంబం కోసమో కాదని, భావితరాల భవిష్యత్తు కోసమని నిరంతరం పోరాడుతూనే ఉంటానని, న్యాయం కోసం, ధర్మం కోసం నా పోరాటంలో నాకు వెన్నుదన్నుగా ఉన్న ప్రతి కార్యకర్తకు నా ధన్యవాదాలని చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పులివర్తి నాని తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కుటుంబ సభ్యులకి, ప్రజలందరూ కూడా పేరు పేరు నమస్కారం. నిన్న జరిగిన సంఘటన నా కోసమో, నా కుటుంబం కోసమో, నా పిల్లల కోసమో కాదు. ఒకసారి ఆలోచించాలి అధికారులు, చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు కానీ అందరూ కానీ. ఎందుకంటే ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో మన తుమ్మలగుంట అపరిచితుడు ఏ విధంగా దొంగ ఓట్లు తెరలేపి సుమారు 63,000 ఫామ్ 6లు పెట్టడం కానీ, ఫామ్ 7లు కానీ, ఫామ్ 8లు కానీ అన్ని కలిపి 1,16,000 పెట్టడం, దాని ద్వారా గెలవాలనుకోవటం మన తుమ్మలగుంట అపరిచితుడు చేస్తున్నాడు. మీకు అందరికీ తెలుసు. ఒకసారి అధికారులారా కళ్ళు తెరవండి. నిన్న చేసిన పోరాటం ఇంత తాగదు మాది. ఈ పోరాటం ఎంత దూరానికి ముందుకు పోతాం. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు సామాన్య పౌరుడు కలిగించాలి. సామాన్య పౌరుడు గెలిపిస్తేనే ప్రభుత్వం ఏర్పడాలి, ఎమ్మెల్యే గెలవాలి. నీలాగా 2019లో దొంగ ఓట్లతో గెలిచే పరిస్థితి చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నాకు అవసరం లేదు. న్యాయంగా ఏ విధంగా ముందుకు పోయి ప్రజాబలంతో గెలవాలనే ఉద్దేశంతో నేను ఉన్నా. మా కోసమో మా కుటుంబం కోసం కాదు. నిన్న జరిగినటువంటి సంఘటనకి నన్ను వచ్చి పరామర్శించిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు, జనసేన కుటుంబ సభ్యులకి, అధికారులకి, ప్రజలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ పోరాటం ఇంత తాగదు. ఈ పోరాటం ఇంకా పోతానే ఉంటుంది. అది ఎన్ని రోజులైనా ఈ తుమ్మలగుంట అపరిచితుడు చేసినటువంటి అన్నిటిపైన పోరాటం ఈరోజు స్టార్ట్ అవుతుందని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, ఎప్పుడైనా ప్రజాబలమే గెలుస్తుందని నమ్మకంతో మీ ముందుకు వస్తున్నా మీ పులివర్తి నాని. ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి అసెంబ్లీ కన్వీనర్ బొంతల రాజేష్ రాయల్ చేపట్టిన సామ్యూనిటీ శంకారావం ప్రజా చైతన్య యాత్ర 13వ రోజు తిరుపతి నగరంలో 11 మరియు 12 వార్డు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా అధ్యక్షులు మరియు పార్లమెంటు కోఆర్డినేటర్ నీరుగట్టు నగేష్ పాల్గొని ప్రతి ఒక్కరికి పార్టీ సిద్ధాంతాలని తెలియపరుస్తూ కరపత్రాలను పంచుతూ పార్టీ సభ్యత్వ నమోదులను చేపట్టారు. అలాగే ఢిల్లీ, పంజాబ్లలో ఆదర్శ పాలన చేస్తున్న ఆదర్శ నేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వం గురించి ప్రజలకు వివరించారు. జరగనున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో చీపురు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. మార్పు కోరుకుంటున్న ప్రతి ఒక్కరూ ఆమ్ ఆద్మీ పార్టీతో చేతులు కలపాలని, అలాగే ఆసక్తి కలిగిన వారు నాయకత్వ బాధ్యతలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ బీసీ విద్యార్థి జేఏసీ నాయకులు ఉత్తరాది విజయ్, విద్యార్థి నాయకులు అంజీ, యువజన నాయకులు మనోజ్, సాయి, హరీష్ తదితర పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి అసెంబ్లీ కన్వీనర్
బొంతల రాజేశ్వరాయలు చేపట్టినటువంటి సామాన్యుడి శంకారామం ప్రజా చైతన్య యాత్ర 12వ రోజు 11-12 వార్డుల్లో పర్యటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూడా నేరుగా పాల్గొంటూ ప్రజల్ని మా యొక్క పార్టీ యొక్క విధి విధానాల్ని, అలాగే ఢిల్లీ పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలని ప్రజలకు వివరిస్తూ ఉంటే ప్రజల నుంచి మంచి స్పందన వస్తూ ఉంది. మాకు కేజ్రీవాల్ గారు తెలుసు, ఆయన ఈ దేశానికి ప్రత్యామ్నాయ రాజకీయవేత్త, బీజేపీని ఎదురిస్తున్న దమ్మున నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ ఒక్కరే అని చెప్పని ప్రజల నోట వినపడతా ఉంటే మాకు కూడా మరింత ఉత్సాహం వేస్తూ ఉంది. ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్లమెంటు కోఆర్డినేటర్ అయినటువంటి నీరిగట్టి నగేష్ గారు, అలాగే తదితర సంఘాలు, అలాగే రాయలసీమ అధ్యక్షుడైనటువంటి ఉత్తరాది విజయ్, వాళ్ళ యొక్క అనుచరులు, అలాగే విద్యార్థి నాయకులు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేసినందుకు వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ. ఈ యొక్క వార్డులలో స్వచ్ఛందంగా ప్రజల్ని ఆహ్వానిస్తూ ప్రజలలో ఒక చైతన్యవంతమైనటువంటి ఒక అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తూ ఈరోజు అవినీతి పరిపాలన పోవాలి, అవినీతి రహితమైనటువంటి పరిపాలన రావాలనే ఉద్దేశంతో చీపురు పట్టుకొని, జెండా ఎత్తుకొని, టోపీ పెట్టుకొని ఊరా వాడవాడ ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. దీనికి మద్దతుగా 11-12 వార్డులో ఉన్నటువంటి కార్మికులు కావచ్చు, విద్యావంతులు కావచ్చు, మేధావులు కావచ్చు, వీరందరూ కూడా స్పందించి స్వచ్ఛందంగా పార్టీలో ఆహ్వానం పలుకుతూ ఉన్నారు. తిరుపతి న్యూ బాలాజీ కాలనీలో ఉన్న భాష్యం పాఠశాల నందు మంగళవారం జోనల్ ఇన్ఛార్జ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగా మహిళలకు రంగవల్లుల పోటీలు నిర్వహించారు. మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని వారి ప్రతిభను చాటారు. విద్యార్థులు హరిదాసు, గంగిరెద్దులు, సోదమ్మ మాటలు, సంక్రాంతి నృత్యాలతో అలరించారు. భోగిమంటలు, సంక్రాంతి పొంగళ్లు, పశువుల అలంకరణలు, గాలిపటాలు ఎగురవేస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 5 రోజుల ముందుగానే సంక్రాంతి పండుగ వాతావరణంతో భాష్యం కలకలలాడింది. ఇందులో భాగంగా రంగవల్లులలో గెలిచిన మహిళలకు పట్టుచీరలు బహుమానంగా అందించారు. ఈ కార్యక్రమంలో జోనల్ ప్రిన్సిపల్స్, లిటిల్ చాంప్స్ ఇన్ఛార్జీలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయేతర సిబ్బంది చాలా ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు. భాష్యం స్కూల్ వారి సంక్రాంతి సంబరాలకు ఆహ్వానం అండి. ముఖ్యంగా ఏంటంటే ఈ రోజుల్లో సంక్రాంతి జరుపుకుంటున్నాం, కానీ మన కల్చర్ని మర్చిపోతున్నాం, మన సాంప్రదాయాల్ని. అవన్నీ కూడా ఒకే చోట చూపించాలనే ఉద్దేశంతో మనం ఈరోజు ఈ భాష్యం స్కూల్లో ముగ్గులు పోటీలు కానివ్వండి, లేదంటే సంక్రాంతి యొక్క హట్టు వేయడం కానీ, కోడి పుంజలు, ఎద్దులు, మన కల్చర్ అన్నమాట, పూర్తిగా మన విలేజ్ కల్చర్ ఎలాగైతే ఉంటుందో దాన్నంతా కూడా ప్రజలకు చూపించాలనే ఉద్దేశంతో ఈరోజు మనం సంక్రాంతి సంబరాలను జరుపుకుంటున్నాం. ఈ అరేంజ్మెంట్స్ అన్ని చూడొచ్చు మీరు. దాంతోపాటు ఏంటంటే విద్యార్థుల యొక్క కొన్ని నృత్య ప్రదర్శనలు ఉంటాయి. దాంతోపాటు వంటల ప్రోగ్రాం పెట్టాం. అంటే అరిసెలు వేయటం, పిండి వంటకాలు, మనం ఏ పిండి వంటకాలు అయితే చేస్తామో అవన్నీ కూడా ఈరోజు సంక్రాంతి సందర్భంగా వేసి చూపించడం అనేది జరుగుతుంది. ఇది పూర్తిగా ఒక పండుగ వాతావరణాన్ని తీసుకురావడం అనేది జరిగింది. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. సో ఇలాంటి సంస్కృతి సాంప్రదాయాలు ప్రతి ఏడాది మేము భాష్యం స్కూల్లో నిర్వహిస్తూ ఉంటాము. సో మాకు ఇది మా డైరెక్టర్ సార్ రామకృష్ణ గారు అండ్ జోనల్ ఇన్ఛార్జ్ లక్ష్మణ్ రావు గారు ఎవ్రీ ఇయర్ మాకు ఇలా ప్రోత్సహించి పిల్లలకి ఈ ప్రాముఖ్యత చెప్పాలని చెప్పి ఇది ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తూ ఉంటాము. ముగ్గులు వేయడాలు, పిండి వంటలు తయారు చేయడాలు, అంటే ఇవన్నీ మనం పిల్లలకి మర్చిపోకూడదు అనమాట. సో ఇలాగా హట్స్ వేయడము, సో యూజువల్గా ఇవన్నీ విలేజెస్లోనే చూస్తూ ఉంటారు. సో నవ్వేడేస్ విలేజెస్లో కానీ అంటే ఎక్స్టెంట్ అయిపోతూ ఉందన్నమాట ఇవన్నీ. సో అందువల్ల ఇవన్నీ రిమైండర్ చేయడానికి కోసం ఇవన్నీ మేము చూపిస్తున్నామండి. సో రాబోయే తరాల వాళ్ళకి ఇవన్నీ చూపించాలని చెప్పి చేయిస్తున్నాము. తిరుపతిలోని గీతం స్కూల్లో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. సంక్రాంతి పండుగ విశేషాలను కళ్లకు కట్టినట్లు విద్యార్థులు ప్రదర్శించారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తే మా లక్ష్యమని పాఠశాల కరెస్పాండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సంక్రాంతి సంబరాల సమ్మేళనంలో గీతం స్కూల్ కరెస్పాండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్ కిన్నెర శ్రీదేవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కనుమరుగవుతున్న సంస్కృతి సంప్రదాయాలను బతికించడం కోసం తమ స్కూల్లో చిరు ప్రయత్నం చేశామన్నారు. సంక్రాంతి సందర్భంగా నిర్వహించే భోగి, మకర సంక్రాంతి, కనుమ పర్వదినాల సందర్భంగా పల్లె వాతావరణం ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్లు తమ స్కూల్లో విద్యార్థులకు అవగాహన కల్పించడంతో పాటు వారిని భాగస్వామ్యం చేశామన్నారు. ఈరోజు గీతం స్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు జరుపుతూ ఉన్నాం. ఈ సందర్భంగా తిరుపతి ప్రజలందరికీ, మా తల్లిదండ్రులకు, విద్యార్థులందరికీ కూడా
గీతం స్కూల్ తరపున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. సంక్రాంతి తెలుగు వారందరికీ అతిపెద్ద పండగ ఏదన్నా ఉంది అంటే అది సంక్రాంతి. సో సంక్రాంతి మన చిన్నతనంలో ఎలా జరుపుకున్నామో మనందరికీ తెలుసండి. ఈరోజు ఈ తరం విద్యార్థులను కనుక మనం చూసామంటే వాళ్ళకి పల్లె కానీ, పల్లె వాతావరణం కానీ, పల్లెల్లో సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేస్తారు అనేది కూడా ఎవరికి తెలియదండి. సో మన సంప్రదాయాల్ని, సంస్కృతిని కంప్లీట్గా మన నేటి తరం మర్చిపోతూ ఉన్నారు. సో గీతం స్కూల్ ఎప్పుడు కూడా కేవలం విద్యాబోధనే కాదు, మన సంస్కృతి సాంప్రదాయాలని కాపాడాలని, నెక్స్ట్ జనరేషన్స్కి వాటిని తెలియజేయాలని చెప్పి ప్రతి అకేషన్లో కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం. దానిలో భాగంగానే ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్ పల్లెల్లో ఎలా జరుగుతాయని చూపించాలని చెప్పేసి ఒక పల్లె వాతావరణాన్ని ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. సో సంక్రాంతిలో ఏమేం జరుగుతూ ఉంటాయి, పల్లెల్లో ఎలా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. మొదటి రోజు భోగి పంటలతో స్టార్ట్ చేస్తూ ఉంటారు. భోగి పండుగలు వేయటం పిల్లలకి చూపించడం జరిగింది. అలాగే హరిదాసులు వస్తూ ఉంటారు, గంగిరెద్దుల వాళ్ళు వస్తుంటారు, బుడబొక్కల వాళ్ళు వస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఈరోజు గీతం స్కూల్లో మేము పిల్లలకి చూపించడం జరుగుతూ ఉంది. గీతంలో కేవలం విద్యా విధానం ఒక డిఫరెంట్గా ఉంటుందనే దానికి ఈవేళ మేము చేసినటువంటి ఈ చిరు ప్రయత్నం ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. రోజు రోజుకి ఏమవుతున్నాయంటే పల్లెలన్నీ కూడా అంతరించిపోయి పట్టణ కన్నా ఎక్కువైపోయి మోడరైజేషన్ పక్కన యూత్ అంతా కూడా వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు మన ఆచారాలు, సంప్రదాయాలు విద్యార్థులకు తెలియదని భావితరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈవేళ మా ఒక ప్రోగ్రామ్ని మన సంక్రాంతి ఆచారాల సమ్మేళనం అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని మేము కండక్ట్ చేశాం. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో హీరో సుధీర్ బాబు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం స్వామివారిని దర్శించుకుంటున్నామని 2024లో మొదటిసారి దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సంవత్సరం గుంటూరు కారం సినిమాతో సినీ రంగంతో పాటు అందరూ బాగుండాలని శ్రీవారిని ప్రార్థించామన్నారు. అరోంహర, మన సుప్రీం అనే 2 సినిమాలు ప్రారంభం కాబోతున్నాయని హీరో సుధీర్ బాబు తెలిపారు. ప్రతి సంవత్సరం నాన్నగారు నన్ను ఎప్పుడు ఇక్కడ తీసుకొస్తుంటారు. సంవత్సరానికి ఆల్మోస్ట్ 2 సార్లు వస్తూ ఉంటాం వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ కోసం. ఇయర్ 2024 అందరికీ చాలా హ్యాపీగా ఉండాలి అని చెప్పి ఫ్యామిలీ అందరం కలిసి వచ్చాం. పిల్లలు, వైఫ్, ఇంకా నాన్నగారు అందరికీ కలిసి. దిస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. ఈ సంవత్సరం 2024 నా కెరియర్ వైజ్ కూడా. అండ్ హోప్ఫుల్లీ సినిమా ఇండస్ట్రీ కూడా బాగుండాలి. స్టార్టింగ్ విత్ గుంటూరు కారం అండ్ అదర్ ఫిల్మ్స్ రిలీజింగ్ దిస్ ఇయర్. సో అందరికీ మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. నెక్స్ట్ అరోంహరాను మనాన్ సూప్రియా 2 సినిమాలు జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్ వచ్చింది. కపుల్ ఆఫ్ మంత్స్లో అనౌన్స్ అవుతాయి డేట్స్ కూడా, ఎప్పుడు రిలీజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. అదే చెరువు ఎక్కడైనా సరే చరిత్ర ఎప్పుడు లాంచ్ చేస్తున్నాను అడుగుతున్నారు. ఇంకా టైం ఉంది, ఇంకా 2 to 3 years అట్లీస్ట్ మినిమం. ఇప్పుడు ట్రైనింగ్ అవుతున్నాడు. అండ్ దాని తర్వాత దర్శన్ అని చిన్నవాడు కూడా ఉన్నాడు, కృష్ణ గారి ఫేవరెట్. సో హోప్ఫుల్లీ ఇంకా ఫ్యూచర్లో అయితే ఫ్యూచర్ జనరేషన్ సెక్యూర్గా ఉంది ప్రస్తుతానికి అయితే మా ఫ్యామిలీ నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ వాటర్ రిసోర్సెస్ రాపక వరప్రసాద్, ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ వేరువేరుగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగిరి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపిన నగరి కాంగ్రెస్ నాయకులు. తిరుపతిలో కదం తొక్కిన అంగన్వాడీలు. తమపై చట్టాన్ని ప్రయోగించడాన్ని నిరసిస్తూ తమను అరెస్టు చేయాలని డిమాండ్. నగరపాలక సంస్థ కార్యాలయాన్ని ముట్టడించిన టీడీపీ జనసేన. దొంగ ఓట్లను వెంటనే తొలగించాలని నినాదాలు. ఓటర్ కార్డుకు ఆధార్ కార్డును అనుసంధానం చేయాలని డిమాండ్. చంద్రగిరి నియోజకవర్గంలో 1,00,000 దొంగ ఓట్లు ఉన్నాయని అసత్య ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు. కనీస అవగాహన లేకుండా ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు పేర్కొన్న చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.